తిరుపతిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్క బేకరీ షాపులో కూడా కలకలాడుతున్నటువంటి పరిస్థితులు అయితే తిరుపతిలో నెలకొంది. దాంట్లో తిరుపతిలో ప్రధానంగా చూసుకుంటే మాత్రం చంద్రు బేకరీ మాత్రం చాలా ఫేమస్. దాదాపుగా 20 ఏళ్ళ నుంచి కూడా ఒక కస్టమర్లకి వాళ్ళు అడిగినంత రీతిలో వాళ్ళకి కేకులు చేసేయడంలో దిట్టగా అనేసి చెప్పుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించి కూడా రేపు రాబోయేటువంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అయితే దాదాపుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా వరకు ఇప్పుడు వాళ్ళకి నచ్చినటువంటి ఆకారంలో వాళ్ళకి కావాల్సినంత క్వాంటిటీతో కూడా కేకులు కూడా రెడీ చేసి సిద్ధం అయితే చేస్తున్నారు. వీళ్ళకి కస్టమర్స్కి కావాల్సినటువంటి ఫ్లేవర్స్ వాళ్ళకి కావాల్సినటువంటి మోడల్స్లో కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. వీళ్ళకి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి ఒక ఓనర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, దీన్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మోడల్స్ మీరు ప్రిఫరెన్స్ చేస్తున్నారు? కస్టమర్లకి అట్రాక్ట్ అయ్యేలాగా వాళ్ళకి ఎటువంటి రీతిలో మీరు చేపిస్తున్నారు? 20 ఇయర్స్గా షాపు బొమ్మగుండ ఏరియాలో చంద్రు బేకరీ అని మేము పెట్టాము. ఫస్ట్ చందు అనేది మేము ఎవరని తెలియకుండా తమిళనాడు నుంచి వచ్చాము. తిరుపతిలో మేము వచ్చినాక మాకు చాలా కష్టము. హస్బెండ్ పేరు చందు, ఆ పేర్లోనే మేము స్టార్ట్ చేసాము. చాలా కష్టం అంటే క్వాలిటీలో చాలా మాకు లాస్ అయినా పర్లేదనేసి ప్రతి న్యూ ఇయర్ క్రిస్మస్ ప్రతిదానికి మేము చీప్ అండ్ బెస్ట్లో చాలా కేక్ వెరైటీ చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా చేసాము. వెడ్డింగ్ కేక్స్, న్యూ ఇయర్ కేక్స్, క్రిస్మస్ కేక్స్. లాస్ట్ క్రిస్మస్ కూడా మేము 125 అడుగులో పెద్ద కేక్ కూడా చేసి ఇచ్చాము. ఇప్పుడు కూడా బాగా అంటే ఎలా మోడల్ అంటే కూల్ కేక్స్, నట్స్ కేకు ప్రతి అన్నీ చేసాము. కానీ ఆఫర్ అంటే కిలో మీద మేము అమౌంట్ కూడా తగ్గించాము. స్ప్రే కానీ క్యాండిల్ కానీ షార్ట్స్ మొత్తం టోటల్గా తగ్గించినాము. మాకు దానికి పడేది రేటు 100 రూపీస్ కూడా అవ్వదు. కానీ కస్టమర్ మళ్ళీ రావాలి, మా షాప్ కూడా బాగా జరగాలి. ఇంకొకటి ఏమంటే చంద్రు బేకరీ అని మొత్త జనాలు బయట తెలిసిన వాళ్ళు కానీ తెలియకుండా వాళ్ళు కానీ బాగా తెలుసుకొని ఇంకా రావాలి. మాకు పేరు మాత్రమే కావాలని మేము చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అంతేగా ఇప్పుడు ఈ సెలబ్రేషన్కి సంబంధించి ప్రైజెస్ ఎట్లా ఉంటాయి? వాళ్ళని కస్టమర్స్కి అట్రాక్ట్ చేయడానికి దాదాపుగా ముందుగా పోల్చుకున్నా ఇప్పుడు పోల్చుకున్నకి ప్రైజెస్ వేరియంట్స్ ఎలా ఉంటాయి? అంటే స్టార్టింగ్లో మా షాప్లో కేజీ 300 రూపీస్ కేక్ అని ఉంది. ఇప్పుడు ఒక కేజీ మీద 300 అనేది 50 రూపీస్ తగ్గించేసి 250 అని పెట్టాము. పర్ కేజీకి ఒక స్ప్రే కానీ క్యాండీలు షార్ట్ అన్నీ ఫ్రీ పెట్టాము. ఇంకా కూల్ కేక్స్లో కూడా 600 కేజీ అంటే 100 రూపీస్ తగ్గించేసి 500 పెట్టాము. ఇప్పటి వరకు ఎన్ని కేకులు అందుబాటులో ఉన్నాయి? మళ్ళీ తర్వాత ఆర్డర్స్ వచ్చినా కూడా వాళ్ళకి న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి ఎన్ని కేకులు అందుబాటులో పెట్టుకొని వాళ్ళు అడిగిన వెంటనే కూడా రెడీమేడ్గా కూడా ఇచ్చే విధంగా చేసి పెట్టుకున్నాం. ఇప్పటి వరకు మేము 1500 పైన చేస్తూ ఉన్నాము. కరెక్ట్గా కౌంటింగ్ చేయలేదు కానీ మాస్టర్ వాళ్ళు మా దగ్గర 10 మెంబర్స్ పైన ఉన్నారు. ఆర్డర్ చెప్పిన 5 మినిట్స్లో మేము చేయడానికి బాగా అలవాటు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమి ఇబ్బంది లేకుండా 5 మినిట్స్లో చేసిస్తాము. దాదాపుగా ఇక్కడ చేసినటువంటి ఒక బేకరీకి సంబంధించి అయితే మాత్రం చంద్రు అయ్యంగార్ బేకరీ అనేది ఇక్కడ తిరుపతి ప్రజలకైతే మాత్రం సుపరిచితంగా అనేసి తెలుసుకోవాలి. దాంట్లో మాత్రమే వాళ్ళకి నచ్చినటువంటి మోడల్స్లో అలాగే వాళ్ళకి నచ్చేటువంటి ఫ్లేవర్స్తో పాటుగా 1/2 కేజీ నుంచి కానీ 25 కేజీల వరకు కూడా వాళ్ళు తయారు చేయించేటువంటి సత్తా కలిగినటువంటి బేకరీ అయితే ఉంది. దాంతో కాకుండా ఇప్పుడు రాబోయేటువంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అయితే మాత్రం ప్రతి ఒక్క రకమైనటువంటి కేకులు కూడా అందుబాటులో పెట్టాము. వాళ్ళకి కావాలి అంటే ముందుగా ఆర్డర్ చెప్తే కానీ చేసిస్తాము, లేదా రెడీమేడ్గా కానీ ప్రతి ఒక్క మోడల్ అయితే మాత్రం ఉన్నాయి. అన్నీ మొత్తం కూడా ఒక బేకరీకి సంబంధించినటువంటి కేకులు అయితే మాత్రం ఇప్పటికే సర్వంగా సిద్ధమైందనేసి తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామెన్ భాస్కర్తో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి.